వెల్కమ్ టు ఓల్గా డిజిటల్ ఎక్స్క్లూజివ్ బ్రేకింగ్ న్యూస్. మీరు చూస్తున్నారు టైమ్స్ స్క్వేర్ న్యూయార్క్ సిటీలో తెలంగాణ ప్రమోషన్స్ అయితే ఆ విజువల్స్ మనం చూడొచ్చు. చాలా ఎక్స్క్లూజివ్ విజువల్స్ అయితే మనకు కనిపిస్తున్నాయి. ఓల్గా న్యూస్ స్క్రీన్ పైన మనం చూడొచ్చు. ముఖ్యంగా తెలంగాణ ముఖ్యమంత్రి అలాగే తెలంగాణ టూరిజానికి సంబంధించిన ప్రమోషన్స్ అయితే మనకు ఆ విజువల్స్ కనిపిస్తున్నాయి. ముఖ్యంగా మే 31న జరిగే ప్రపంచ అందగత్తెల పోటీల కోసం అయితే ప్రపంచం మొత్తం తెలంగాణ వైపు చూస్తుంది. మిస్ వరల్డ్ పోటీల కోసం ఇప్పుడు విదేశాల నుంచి కూడా పర్యాటకులు వస్తున్న సందర్భం అయితే కనిపిస్తుంది. ఈ నేపథ్యంలోనే తెలంగాణ టూరిజాన్ని అలాగే తెలంగాణ గవర్నమెంట్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి సంబంధించిన పథకాలు కానీ అలాగే తెలంగాణలో ఉన్న హెరిటేజ్ సంబంధిత విషయాలను కూడా ఆ న్యూయార్క్ సిటీలో మనకు ప్రదర్శనలు అయితే కనిపిస్తున్నాయి. ముఖ్యంగా తెలంగాణ రైజింగ్ 2047 పేరిట జరుగుతున్న ఈ ప్రమోషన్స్ అయితే మనకు న్యూయార్క్ సిటీలో చాలా రంగుల మయమైతే కనిపిస్తుంది. ముఖ్యంగా న్యూయార్క్ సిటీలు మొత్తం తెలంగాణ యాడ్స్ తో నిండిపోయాయి. అంటే మనం విజువల్స్ చూడొచ్చు, చాలా క్లియర్ గా కనిపిస్తున్నాయి. ప్రపంచ అందగత్తెల పోటీల కోసం తెలంగాణ ముస్తాబైన విషయం తెలిసిందే. మే 31న ఇవి అంటే ఈ ప్రపంచ మిస్ వరల్డ్ పోటీలు అయితే జరుగుతున్నాయి. మే 31న జరిగే ఈ ప్రపంచ పోటీల కోసం అయితే ఇప్పుడు ప్రపంచం మొత్తం 1000 కళ్ళతో ఎదురు చూస్తూ ఉన్నది. ముఖ్యంగా విదేశాల నుంచి కూడా పర్యాటకులు వస్తున్నారు. అలాగే విదేశాల నుంచి అధినేతలు న్యాయ నిర్ణేతలు కూడా ఈ తెలంగాణ గడ్డపై అడుగు పెట్టబోతున్నారు. ముఖ్యంగా మే 31 తర్వాత మిస్ వరల్డ్ పోటీలు జరిగిన తర్వాత తెలంగాణ హెరిటేజ్ అలాగే తెలంగాణకైతే టూరిజం కూడా డెవలప్ అయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది. దేశ విదేశాల నుంచి పర్యాటకులు కూడా పెద్ద మొత్తంలో తెలంగాణకు వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. ముఖ్యంగా తెలంగాణ రేవంత్ రెడ్డి గారు ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఈ మిస్ వరల్డ్ పోటీలను అయితే తెలంగాణ వేదికగా జరుపుతున్నట్టు తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే న్యూయార్క్ సిటీలో తెలంగాణ ప్రమోషన్స్, తెలంగాణ టూరిజం అలాగే తెలంగాణ హెరిటేజ్ కు సంబంధించిన విజువల్స్ అయితే మనకు అక్కడ ప్లే అవుతున్నాయి.